got ready. Hostel luggage. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సత్య. సో ఐమ్ యువర్ సత్య. నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలాగున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి లగేజ్ సర్దుకుంటున్నాము. హాస్టల్ వెళ్ళాను, లగేజ్ అయితే సర్దుకుంటున్నాము. అండ్ నిన్న బ్లాగ్లో చూపించినట్టు గోరింటాకు పెట్టుకున్నాను కదా, చూడండి ఎలా పడిందో. అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, ఇందాకే వెళ్ళినారు. ఓకే, ప్యాకింగ్ మా మమ్మీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో ఏంటో ఈ బ్లాగ్లో చూపించేస్తాను. ఏమైనా తీసుకువెళ్ళాలి అని ఏమైనా మెయిన్ హాస్టలర్స్ ఎవరైనా వీడియోస్ చూస్తే కొంచెం మమ్మీ సజెషన్స్ ఇవ్వండి. ఓకే, మమ్మీ ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో ఏంటో చూద్దాం. ఓకేనా? హలో మమ్మీ. హలో హలో, ఏం చేస్తున్నావు? ఓ, ఆ ట్యాక్సీ గట్రా తీయడానికి సిజర్దేనా? అమ్మ సిజర్ ఇదిగో. ఈ బ్యాగ్ బాగుంది. అవును, బాగుంది. ఇది 5 years వారంటీ ఇచ్చారు, పర్లేదు. పీస్ అంట ఏమైనా పోతాయి, అలా అని ఎలా పడితే అలా వాడే. అవునా, బ్యాగ్ ఏం చేస్తాం చెప్పావా మరి మీ ఆడియన్స్కి? సారీ చెప్పలేదు. నేను లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ పెట్టాను వీడియో. ఆ వీడియోస్లో ఉంటుంది లగేజ్ అన్బాక్సింగ్ లగేజ్ అని. దానిలో వేరే లగేజెస్ తీసుకున్నాను, కానీ డాడీ వద్దు, ఎందుకు, మంచి కంపెనీ తీసుకున్నాము అని చెప్పేసి ఇంకా ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. ఇది నైట్ ర్యాక్, పసుపు ఏం పెట్టలేదు. మమ్మీ ఇవన్నీ కొత్తయే. ట్యాక్స్ తీయాలి కదా? ట్యాక్స్ ఆల్రెడీ తీసేసాను నేను. ఓకే, వేసుకుంటావు కదా అన్నట్టుగా తీసేసాను. ఓకే ఓకే, దేని దాన్ని పెడుతున్నానే. సరే, అదిగో షర్ట్స్. కొంచెం జాగ్రత్తగా లాటరీకి ఇచ్చినప్పుడు ఎన్ని వేస్తున్నావో, ఎన్ని తీసుకుంటున్నావో అన్ని లెక్కగా ఉండాలి. అక్కడ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అంటలే. నీకంటూ బ్యాగ్ ఇస్తారంట. ఆ బ్యాగ్లో మళ్ళీ జతలు ఎన్ని వేస్తున్నావో అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నైట్ ర్యాక్లు ఎన్ని పెడుతున్నాను ఏంటో చెప్తాను. బాగున్నాయి కదా ఇవన్నీ. ఇవి రిలయన్స్లో తీసుకున్నాం మనం. ట్రెండ్స్ కదా? కాదు, రిలయన్సా? రిలయన్స్లో తెచ్చాను. ఫ్యాన్సీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ ఉంటాయి అక్కడ రిలయన్స్లో, క్వాలిటీ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ నేను తర్వాత తీసుకుంటానులే, ట్యాక్స్ తీసే. ఇవి టీషర్ట్లో చాలా ఉన్నాయి, 1 2 3 4 కదా. మంచిగా ఫ్యాన్స్ ఏమైనా పేర్స్ ఏమైనా ఉంటే పేర్స్ కింద పెట్టా మమ్మీ. పేర్స్ అదే పెడుతున్నాను. దీని మీద అంటూ ఏం తీయలేదు కాబట్టి షర్ట్ సపరేట్గా, నైట్ డ్రెస్సెస్ సపరేట్గా పెట్టే. ఇది బాగుంటుంది, ఇది నాకు చాలా ఇష్టం. ఇది ఎక్కడ ఇంకా ఉన్నాయా? ఇది కూడా ఇంకా ఉన్నాయి నైట్ డ్రెస్. దానికి ఆ పింక్ కలర్ పెట్టు. కింద పింక్ లైట్.
ఇది వేసుకున్నావా ఆల్రెడీ మొన్న? మనం వేసుకున్నాం. ఎన్ని అనుకున్నాం? 2, 3, 4, 5, 6, 7 మొత్తం. ఇప్పుడు అవసరం లేదు, వాషింగ్కి ఇచ్చినప్పుడు అప్పుడు కౌంట్ చేసుకోవాలి. ఎందుకు పంపించాను? ఓకే. అందుకని నువ్వు అసలు జాగ్రత్తగా ఉంటావు. నేను జాగ్రత్తగానే ఉంటాను కదా, చెప్పు. ఉంటావు అదే చెప్తున్నాను, ఉంటావని. జాగ్రత్తగానే ఉంటా. మా మమ్మీ అలాగే అంటారు, పట్టించుకోవద్దు, జాగ్రత్తగానే ఉంటా. ఇది దీని మీద వేసుకో. ఇదేమో ఆన్లైన్లో బుక్ చేశాను. అవును. ఇది ఆకృతిలో అనుకుంటా. ఇది ఆకృతి. దానికి షర్ట్స్ ఏమైనా ఉన్నాయా? వద్దు, గ్రీన్ వద్దు. గ్రీన్ బాగుంటుంది. ఇంకో లైట్ గా గ్రీన్ ఉంది కదా, ఎల్లో కలర్ షర్ట్స్ ఏం లేవా? లేవు. అందుకే ఈ రెండాట్లు మ్యాచ్ అవుతానే పెడతాను. ఆ ట్యాక్స్ ది మొన్న చాలా మటుకు తీసాను. కుట్లేసావు కదా టాప్స్ కన్నా, స్టిచ్చింగ్ చేసాము. అప్పుడు అన్నీ తీసాను. అప్పుడు ఆంటీ తీస్తారు, డ్రెస్సెస్కి ఆల్మోస్ట్ అన్నీ తీస్తారు. సరిపోతాయా? ఇలాగా వేస్తాం కదా, ఇవన్నీ ట్రాక్స్ నైట్ టైం వేసుకుని. ఆ షర్ట్స్ కూడా సపరేట్గా పెట్టి. ఇవి ఓల్డ్ కదా, ఇంకా తర్వాత టీషర్ట్స్ దానికి ట్యాగ్ లేదనుకుంటా, ఉందా? ఇది నీదే కదా? నాదే. కష్టపడి మడత పెట్టాను. అది ట్యాగ్ తీయలేదు. బ్లాక్. ఇది మాత్రం జీన్స్ మీద అలాంటి దాంట్లో వేస్తే ఇది బాగుంటుంది. రెడ్ కూడా బాగుంటుంది. అక్కడ రెడ్ ఉంది, అది 3 టీషర్ట్లే. ఇది కూడా మంచి దాని మీద వేసుకో. ఇది వెళ్ళినప్పుడు వేసుకుంటావా? బాగుంటుంది. లైట్ జీన్ వేసుకుని డ్రెస్ వేసుకుంటా. ఫస్ట్ డే డ్రెస్. సరే అయితే ఫస్ట్ డ్రెస్ అంటే ఏ వేసుకుంటావో సెలెక్ట్ చేసుకో. 4 టీషర్ట్లు ఒకసారి ఇవన్నీ స్టిక్కర్లు తర్వాత పీక్కో వేసుకున్నప్పుడు. ఫస్ట్ డే డ్రెస్ పర్పుల్ కానీ వైట్ కానీ వేసుకుంటా. ఓకే, నైట్ డ్రెస్ మీద వాడచ్చు. మమ్మీ పర్పుల్ కానీ వైట్ కానీ వేసుకుంటా, పర్లేదా? పర్పుల్ కానీ వైట్, క్రీమ్ కలర్ వేసుకుంటావా? అదే బర్త్డేది. ఇది కూడా నైట్ డ్రెస్. ఇది నైట్ డ్రెస్ వాడచ్చు. ఇది జీన్స్ మీద వేసుకోవచ్చు. ఇది తర్వాత తీసుకోవచ్చు స్టిక్కర్లో. ఇది కూడా బాగుంటది. అన్ని జీన్స్ మీదకి సంబంధించినవే. రిలయన్స్లో క్వాలిటీ ఉన్నాయి, మోడల్స్ కూడా బాగున్నాయి. టీషర్ట్స్ చాలా బాగున్నాయి. ఇది పాతదే అనుకుంటా కదా. ఓల్డ్దే. ఇంకా టీషర్ట్స్ అన్ని లైన్. ఇది కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుంది. ఎందుకంటే చాలా టీషర్ట్లు ఉన్నాయి కదా. వేసుకుంటావా? వేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టీషర్ట్స్ ఉన్నాయి. ఇందులో కూడా దాంట్లో కూడా షర్ట్స్ ఉన్నాయి. టాప్స్ పెడదాం. టాప్స్ ఆల్మోస్ట్ 3 సెట్స్ లాంటి. జీన్స్ మీద సెట్ పెట్టేనా?
జీన్స్ సపరేట్గా పెట్టు మమ్మీ. అన్ని సపరేట్గా పెట్టిన బటర్ఫ్లై టాప్స్ ఏ అంటున్నావు కదా, అవన్నీ సపరేట్గా పెట్టి జీన్స్ కూడా సపరేట్గా పెట్టు. జీన్స్ మీద వేసుకునే కాబట్టి ఇంకా ఉంటాయి. వైపు బ్లాక్ షర్ట్ ఉంటుంది. ఆ వైట్ లైక్ వైట్ బ్లాక్ అందులో ఉందా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు వేసుకున్నాను, కానీ ఫొటోస్ దిగడానికి కుదరలేదు ఆ రోజు. టాప్స్ పెట్టాను ఇంకా ఉంటాయి. ఇక్కడ ఉంటుంది మా ఇదిగో అందులో ఉంటాయి రెండు. నువ్వు ఇదిగో నేను ఆర్డర్కి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా బట్టలు పాడవకుండా, పాడేవి ఏమైనా ఉన్నాయి అనుకో చేతితో హ్యాండ్ వాష్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకో 1 2 3 4 5 టాప్స్ పెట్టండి సరిపోతాయి. ఓకే, ఇవన్నీ నార్మల్ టాప్స్. నార్మల్ టాప్స్ ఇవన్నీ. బ్లాక్ బాగుంటుంది, దాంట్లో పింక్ బాగుంటుంది, ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి దాంట్లో. ఇవన్నీ ఆంటీ తీస్తారు, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. టైట్ అయిందన్న ఏంటి? పల్పుల్ కింద కింద దాంట్లో కింద ఉంది. 2 అయినా అన్నావు మొత్తం మీద. రెడ్ పెట్టేసావా? అక్కడ రెడ్ కాదు మమ్మీ, ఈ రెడ్ బటర్ఫ్లై క్రాప్ టాప్. ఇది టైటే. ఇది టైటే కదా. అవును అవును. పైన పెడదాం. అది ఈ టాప్ సెట్ ఓకే కదా. ఇవి ఇందులో నుంచి పెట్టే ఇక్కడ. లెగ్గిన్స్ ఇంకా ఉంటే లోపల లెగ్గిన్స్ తెద్దాం. ఆ జీన్స్ ఇచ్చి అయితే పెడతావా? ఇది చాలా లూజ్. అవును, అవి క్లిప్పులు తీసుకున్నావు కదా. నేనేమో సైజు సరిపోతాం అన్నట్టుగా తీసాను. ఇది కూడా లూజే కదా. ఇది లూజ్. ఇది మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కదా వేసుకున్నాం. విజయవాడ వెళ్ళినప్పుడు నేను చెప్పాను అప్పటికే, అది లూజుగా ఉంటుంది అమ్మ, నా సైజ్ కాదని చెప్పి. పర్వాలేదు, సరిపోద్ది అనేసి అన్నాం. ఇది సెట్స్ సర్దేస్తున్నాను. సెట్స్ ఎక్కడ పెడతావు? అక్కడ పెట్టినా. ఇప్పుడు వదిలేస్తాను, మళ్ళీ నేను వచ్చినప్పుడు అది వేసుకోవాలి. ఆ బ్లూ తీసుకెళ్ళిపోనా? ఏం వద్దా? ఇష్టమా కదా? ఇష్టం లేదు. వదిలేస్తాను. ఇది బాగుంటుంది. చున్నీ ఎక్కడ ఉంది? అదిగో దీని మీద నాకు ప్యాంటు బట్ ఏం కనిపిస్తుంది. అదిగో అక్కడ ఉంది, ఎంత చూసాను నేను. అప్పుడు ఉంది. టవల్స్ కూడా పెట్టుకోవాలి. వైట్ ఐరన్ చేయలేదా? వైట్
మళ్ళీ ఉతకాలి ఒకసారి. ఏదో మర్చిగా పడిపోయింది. అది మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో మంచి హ్యాండ్ వాష్ పని చేయాలి. ఇది వద్దన్నావు కదా. ఇది పింక్ ప్యాంట్ దొరకలేదా? దీని ఏది అది కూడా కనిపించలేదు. చూస్తాను అయితే అది మర్చిపోతాం. ఇది కావాలి కదా. కావాలి. దానికి అలా సెట్స్ కింద పెట్టేవచ్చు కదా, డ్రెస్ లోపల పెట్టి, అప్పుడు తక్కువ ప్లేస్ తీసుకుంటుంది. అయినా సరిపోద్దులే, పర్లేదు. అన్నీ ఆల్మోస్ట్ ఇందులోనే సరిపోతాయి. స్లిప్పర్స్కి ఆ చిన్న దాంట్లో పెట్టుకోనా? స్లిప్పర్స్ అది కాదు, మామూలుగా బ్యాగ్లో వేసాను. మామూలుగా నార్మల్ బ్యాగ్లో కార్లో కదా అందులో వేసేద్దాం. వాళ్ళు ఎలాగో సెట్ ఇస్తారంట, బెడ్షీట్ ఇవన్నీ ఒక సెట్ ఇస్తారు, కప్పుకోవడానికి కూడా ఇస్తారు. అందుకే ఒక జత సరిపోద్ది అన్నారు. అంతగా అవసరం అయితే మళ్ళీ పంపిస్తాను. డాడీ వస్తూ ఉంటారు కాబట్టి. నన్ను మిస్ అవుతావా అమ్మ? మిస్ అవును, మిస్ అవ్వకుండా ఉంటాను. దానికి ట్యాగ్ తీ. భవిష్యత్తు ఉంటుంది. ఈ మూడింటికి ట్యాగ్ తీయలేదు అనుకుంటా. ఓకే. ఒకసారి ఆగు దీపు. ఉండమ్మా. ఈ లోపల అవన్నీ తీస్తాను. దానికి కనిపించినాయా అమ్మ? అది ప్యాంట్ చున్నీ కనిపించిందా? మళ్ళీ ఇంకో తీసాను మళ్ళీ. ఓకే. నా క్రాప్ టాప్స్లో ఇది నైట్ డ్రెస్ వేసేసుకునే కదా, నైట్ వేసుకునే కదా. నైట్ డ్రెస్ ఇక్కడ పెట్టి, ఇది ఖాళీ కదా. ఆ బ్లాక్ ప్యాంట్, ఆ బ్లాక్ బాగుంటుంది. నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా. అది వద్దు, వద్దు పెట్టే, ఎందుకైనా మనకు వస్తుంది. ఓ మరి ఆ గ్రీన్ డ్రెస్, గ్రీన్ టాపా పెడతాను. గ్రీన్ టాప్ అది లెగిన్స్ ఎక్కడో పెట్టాము. అది కవర్ తీసే ఇంకా. వైట్ లెగ్గిన్, బ్లాక్ పెట్టేసాను. ఇంకా బ్లాక్ వైట్ ఆల్మోస్ట్ క్రీమ్ ఇక్కడ ఉంది, రెడ్ కూడా ఉంటుంది. పింక్ పెట్టుకున్నాను కదా, పెట్టేశాను. సరే అయితే ఇంక పెడుతున్నాను. ఈ రోల్ గోల్డ్ ఒకటి హారం ఉంది కదా, అది కూడా పెడతాను. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఏంటో ఆఫ్ సరేనా? ఏమన్నా సరే వస్తువులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ నా గురించి నీకు తెలీదా? జాగ్రత్తగానే చూసుకుంటావు. ఒకటి అవి చూడు, క్రాప్ టాప్లు అన్నీ నువ్వు వేసుకుని కొన్నానా, వేసుకోలేదు. అవి అలా పక్కన పెట్టేసావు. ఈ సెలవులన్నీ వేసుకోమని చెప్పాను, నేను వేసుకోలేదు. క్రాప్ టాప్స్ వేసుకుంటావా? ఇప్పుడేమో పెడతానంటే వద్దంటావు. వద్దు. అయినా నేను కొనమని చెప్పానా మమ్మీ?
చెప్పు. కొనమంటే నీ ఎందుకు కొన్నాను మరి బాగా చెప్తున్నావు. కొనమంటేనే కొంటారా ఏంటమ్మా? అన్నీ వేలు పెట్టుకొని నేను కొనమని చెప్పలేదు. నేను కొనమని చెప్పలేదు. ప్రతి బర్త్డేకి అన్నేసి వేలు పెట్టి నేనేమి కొనమని చెప్పానా? ఇప్పుడు అవి వేసుకోవా ఇంకైతే? నేను వేసుకోను. ఎవరో ఒకరికి ఇచ్చేయి, లేని వాళ్ళకి ఇవ్వి. సరే అయితే. ఆల్మోస్ట్ ఇంకా అన్ని కొత్తవి పెట్టేస్తున్నా. కొత్తవి పెట్టు. ఆ బెడ్షీట్ ఎక్కడ పెడతాం మరి? బెడ్షీట్ చూస్తాను. అది ఎక్కడ పెడతామమ్మా? అలాగా మళ్ళీ వెళ్ళాక అక్కడ సర్దేద్దాం కదా. సర్దేస్తాం. ఓ రోల్ ఇస్తారు, ఇందులో ఉంచుకోం కదా, రోల్ ఇస్తారు కదా, ఆ రోల్లో మనం సర్దేసుకోవాలి. ఇప్పుడు మనకంటే ఒక రోల్ ఉంటుంది, అందరిది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అమ్మా ఈ డ్రెస్ ఎలా మర్చిపోయావు మమ్మీ? ఓకే, వైట్ పెట్టాలి. ఇంకా రూమ్ లో ఇంకా మడతెట్టవలసినవి ఉన్నాయి. ఆ పర్పుల్ రెడ్ కాబట్టి అవి కూడా పెట్టవలసినవి ఉన్నాయి కాబట్టి పట్టుకోనా? జిప్ పెట్టేది కానీ జిప్ అలా పెట్టి అక్కడ ఉంది. ఒకసారి ఉండమ్మా, ఇది అస్తమానం తీయం కాబట్టి ఓకే ఇందులో పెట్టేస్తాను. చాలు. ఓకే, ఇప్పుడు పెట్టి జిప్ అంటే ఎప్పుడు కూడా టైట్గా పెట్టకూడదంట అని పెడతాం కదా, పెట్టకూడదు. చాలు చాలు. చాలా పడతాయి, నాకు పెద్ద లాంగ్ కదా ఇది. దీంట్లో ఏం పెట్టుకోవాలి మమ్మీ? అదే ఈ జిప్లో పెట్టుకోవచ్చు. ఆ పౌచెస్ లాంటివి పెట్టుకోవచ్చా? పౌచెస్ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. సర్దేసావా ఇవన్నీ కొత్త అన్నీ ఆల్మోస్ట్ పెట్టేశాను. ఇంకా అవన్నీ ఈరోజు తెచ్చినవి పెట్టాలి. ఇంకా అవన్నీ ఒకసారి పెడదాం, ఇందులో బెడ్లో పెట్టేస్తాం. ఇంకేంటి ఒకసారి ఉన్నాను, ఇది వెళ్ళినప్పుడు వేసుకుంటావు కదా. ఇప్పుడు ఈ లగేజ్ అయితే అయిపోయింది కదా, కొన్ని ఉన్నాయి అవి కూడా పెడదాం తర్వాత. ఇంకా చిన్నది ఉంది కదా, ఇది ఇందులో సరిపెట్టేద్దాం. ఇంకా దీంట్లో సరిపోతాయిలే. అవి కూడా సరిపోవచ్చు, ఇంకా 4-5 అవి కూడా సరిపోతాయి. ఇంకా మరి అవన్నీ తీసుకెళ్ళాలి ఎందుకులే, ఇవే ఎక్కువ. ఫ్యాన్సీ సర్దిద్దాం. దువ్వాంలో చాలా జాగ్రత్త. ఈ దువ్వాన్లు ఏం చేస్తామంటే అన్నీ వాడను, ఎప్పుడు ఏం అవసరం అయితే అయ్యి ఒక్కొక్కటి మళ్ళీ దూకుని వెంటనే అలా బ్యాగ్లోకి వెళ్ళిపోవాలి. అడవుడికి అలా పాడేయకూడదు. చిన్న దాంట్లోనా ఇది ఇందులో పెట్టినా ఇది వేసుకో. దాంట్లోనే బెస్ట్. అయితే స్టిక్కర్స్ కూడా ఇందులో, స్టిక్కర్స్ గట్రా అవన్నీ సపరేట్. దువ్వాంలో మాత్రం అవి కూడా దాంట్లో పెట్టి సరిపోతా. ఇది ఒక్కటి సరిపోయిందా లేదు చెప్పు. అయితే నేను మిడిల్ దాంట్లో పెట్టి పెట్టుకున్నాయి. ఇది సరిపోయింది. ఇది దువ్వాన్లు. తర్వాత ఇవి ఫినిష్ దాంట్లోనే జీన్స్ క్లిప్స్ వేసేస్తున్నాను. పెట్టే. ఇది కూడా వేసానా? వద్దు, రింగ్స్ వేసే. రింగ్స్ ఉన్నాయి కదా. ఈ క్లిప్స్ చిన్నవి కూడా వేసేస్తున్నాను. మనకి కనిపించలేని వస్తువులన్నీ దాంట్లో వేసుకోవాలి. చైన్స్ వద్దు, అవన్నీ పినిసులు దాంట్లో కలిసిపోతాయి. కానీ ఇలాంటి బాక్స్ ఉంటే చైన్లు బాగుంటుంది, తెలిసిపోకుండా. తెస్తాను ఆగు. ఇప్పుడు కాదులే, తర్వాత తీసుకుందాం. తర్వాత ఇవన్నీ ఎందులో సర్దును? అవన్నీ మిడ్ బ్యాగ్లో సర్దుతాను ఇవన్నీ వాటర్లో.
పర్ఫ్యూమా వేస్తున్నాను సన్ స్క్రీమా పెట్టే. ఆ స్టిక్కర్స్ కట్టే దీంట్లో పెట్టే. నువ్వు అక్కడికి వెళ్ళాక ఈ బ్రష్ తీసుకో ఆ. ఇందులో పెట్టేసాను ఇంకా. స్టిక్కర్స్ క్లిప్స్ కూడా పెట్టే దాంట్లో. ఇయ్యా ఆ, ఇవి ఏం చేస్తా ఉంటే ఒక జత ఆ. సరిపోతాయి. ఇవి దాంట్లో పెట్టే. ఆ రబ్బర్ బ్యాండ్స్ కూడా, రబ్బర్ బ్యాండ్స్, జండు బామ్ ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టే. పెన్ సెట్ దీంట్లో పెట్టే మమ్మీ. ఇది దాంట్లో చిన్న దాంట్లో. అప్పుడు ఇదంతా అయిపోయింది. ఆ. ఇవి 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 పెద్ద దాంట్లో. ఇవి. ఆ. అసలు సన్ స్క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ దీంట్లో పెట్టేద్దాం. బిజీగా ఉంటుంది మళ్ళీ. నువ్వేమో పెట్టేసావు. అయితే ఇవన్నీ అందులోకి వెళ్ళిపోవాలి. ఆ. అయితే ఇవన్నీ ఒక దాంట్లోనే ఉండాలి. అందుకే దీంట్లోకి షిఫ్ట్ చేసే. లేదమ్మా ఇవి అయితే ఇందులో అయితే బాగుంటాయి. ఇది కరెక్ట్గా ఇలా సరిపోతాయి దీనికి. ఓకే. నెయిల్ పాలిష్ కూడా ఇందులో వేసేస్తాను. మాయిశ్చరైజర్ అన్ని అదిగో లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ పెద్ద దాంట్లో పెడదు కానీ మమ్మీ. లిప్స్టిక్స్ లిప్ బామ్స్ గట్టా ఇవన్నీ దాంట్లో పెట్టే. ఇవి ఇది టోన్లో దాంట్లో పెట్టా. ఇది ఇవి ఇందులో దాంట్లో పెట్టే. చిన్నవి పెన్లో అందులో పెట్టమన్నా కదా. దీనికి చార్జరు దాని చార్జర్ తమ్ముడు ఎక్కడ పెట్టినాడు. ఇంకా షాంపూ షాంపూ డాడీ తెస్తానని చెప్పారు. సైన్స్కి బాక్స్ పెడతాను. అది ఉంది కదా ఫ్లవర్స్, ఫ్లవర్స్ది చైన్స్ కూడా పెట్టే దాంట్లో. ఇది చిక్కులు పడకుండా ఉంటుంది. దాంట్లోనే చైన్స్ పెట్టవచ్చు కదా మమ్మీ. ఎందులోని దాంట్లో అందులోనే పెట్టానా. చిన్న చైన్స్ కాదు, పెద్ద పెద్ద. ఇది ఎలిసిపోకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ దాంట్లోనే బెస్ట్. ఈ స్టిక్కర్లు పెడదాం అనుకున్నాను ఇందులో. ఇందులో పెట్టేనా. పెట్టే పెట్టే ఎందులో దీంట్లో పెట్టే. పెడదాం అనుకున్నాను. దానికి రబ్బర్ బ్యాండ్స్ తీసేనా కవరం. తీసే. అన్ని గ్రే తీసుకున్నావా. గ్రే బ్లాక్ కనిపించలేదు నాకు, అందుకే ఇంకా గ్రే సరిపోద్దట పెద్దవి కదా. సరిపోద్ది. ఇది ఇంట్లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఇంక ఇందులో వేసానా. వేసా. ఆ స్టిక్కర్ ప్యాకెట్స్, స్టిక్కర్ ప్యాకెట్స్ ఇది నేను వచ్చేసుకుంటాను. అదిగో ఆ దువ్వాని, దువ్వాని కాదు బ్రష్, హెయిర్ బ్రష్ అంతే కదా. ఆ పెన్సిల్స్ కూడా దాంట్లో పెట్టే. ఇవన్నీ ఎక్కడ పెడదాం. ఖాళీగానే ఉంది కదా. వెళ్తే నొక్కకూడదు. నొక్కకూడదా. ఎందుకు వేరే సపరేట్గా పెడదాం. ఇవి ఆ. ఇందులో ఎలాగో నొక్కలేమనుకో మళ్ళీ. సపరేట్గా ఇది పెట్టే. పర్లేదు, ఇది పెట్టేయచ్చు పెట్టే. ఇందులో. చైన్స్, ఇది పెట్టేయచ్చు. చైన్స్ చైన్స్ ఉన్నాయి కదా, తీసి. చైన్ బాక్స్ అనుకున్నాం కదా. అందరికి ఇందులో పెట్టినా. ఈ లోపల బాక్స్ దొరికితే చేద్దాం. బాక్స్ ఆల్రెడీ ఉంది మమ్మీ. ఉందా? అదే ఈ తెస్తాను. కాదమ్మా ఇందులో పెడతాను. అది బ్యాగ్ సపరేట్ పెడతాను. ఇందులో పెట్టద్దు. ఇవన్నీ తువ్వాలి కదా. ఈ తువ్వాళ్ళు ఇందులో పెట్టేస్తున్నానంట. ఇది ఇవ్వచ్చు. అయ్యో అమ్మ చాలా మంది ఉంది. అయ్యో మన పర్సనాలిటీకి నీకు దేనికైనా ఉపయోగపడుతుంది. ఏదైనా పెట్టుకుంటా వస్తుంది. లా అమ్మాయి మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది. అమ్మా బాబోయ్, ఇక్కడ నుంచి నేను వేసేస్తా. డాడీ కాల్ చేస్తున్నారు. ఓకే గాయస్, ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది. కానీ ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, అవి రేపు సర్దుకుంటాము. రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. దాని తర్వాత బట్టలు సర్దేసుకుంటాము, కొన్ని బట్టలు.
ఇంకా నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా దగ్గర నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. హాస్టల్కి వెళ్ళాక ఇంకా చాలా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. ఓకే, ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Bye bye. See you in the next video.